నమస్తే భారత్ టుడేకి స్వాగతం. నా పేరు సుమలత. అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ బాపట్ల జిల్లా చిరాలలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వైసీపీ రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గడియార స్తంభం సెంటర్లో మానవహారం నిర్వహించారు. తొలుత పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టు పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. పత్రికా స్వాతంత్ర్యాన్ని ఒకటి వేళతో సహా బాధి పెడుతున్న ఈ ప్రభుత్వ వైఖరి సరైనది కాదు. ఇవాళ పత్రికా విలేకరులు అనేవాళ్ళు అది ఏ ప్రభుత్వం వచ్చినా లేకపోతే ప్రతిపక్షమైనా ఎవరైనా సరే వాళ్ళు వార్త కవరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళ మీద ఈరోజు నువ్వు దాడి చేయటం అని చెప్పానంటే ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం గొంతు నొక్కుతూ ఉంది, పత్రికా స్వేచ్ఛని భూస్థాపితం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం మీద గౌరవం లేదు అని చెప్పనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు మీ నియంతృత్వ వైఖరిని మానుకోండి. పత్రికా స్వాతంత్రం మీద ఇలాంటి దాడి చేస్తే నీలాంటి వాళ్ళందరూ చరిత్రలో చెత్తబుట్టలోకి పోయారు. ప్రపంచాన్ని జయిస్తానన్న హిట్లరే ఈరోజు భూగృహంలో పోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన చరిత్ర ప్రపంచ చరిత్ర ఉంది. కాబట్టి నువ్వు ఈ పత్రికల విలేకరుల మీద దాడిని రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అయినా సరే ఈ ప్రభుత్వం బాధ్యత వహించి భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.